హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టాటా సియరా ఈవీ కార్ అయితే లాంచ్ అయింది. ఆ లాంచ్ ఈవెంట్కి మనం వెళ్ళాము అండ్ ఆ కార్ కూడా ఎలా ఉందో మీకు క్లియర్గా చూపించాను. మన ఫాలోవర్స్లో చాలామంది ఆ వీడియో చూసారని అనుకుంటున్నాను. సో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఆ వీడియో ఒకసారి చూడండి. సో కార్ అయితే లాంచ్ అయింది, అంతా బాగానే ఉంది. బట్ కార్ మీద చాలామంది కొంచెం మిక్స్డ్ ఒపీనియన్స్ అయితే ఉన్నాయన్నమాట. ముఖ్యంగా దీని ప్రైజింగ్ మీద. బేస్ వేరియంట్ ఏమో 18,79,000 ఉంది అండ్ టాప్ వేరియంట్ వచ్చినప్పటికే దాదాపుగా 25 లక్షల వరకు ఉంది. సో ఆ 25 లక్షలు అనేది మీకు ఎంపవర్డ్ వేరియంట్ మాత్రం అనమాట. అడిషనల్గా మీకు QWD అంటే ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్తో మీకు కార్ కావాలంటే ఇంకో 1.2 lakhs వరకు ఎక్స్ట్రా పెట్టాల్సిందే. దీని అయితే ఎవరు క్లియర్గా మెన్షన్ చేయలేదు. దాని వాళ్ళు చాలా చిన్నదిగా కింద ప్రైజింగ్లో మెన్షన్ చేశారనమాట. సో అందుకే మన ఛానల్లో నేను ఈవెన్ ఆ తమ్నైల్లో కూడా 28 లక్షలని పెట్టాను, ఐ మీన్ టాప్ వేరియంట్. సో మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా మిస్ అయ్యింటే ఆ వీడియోని ఒకసారి చూడండి. సో ఇప్పుడు మనకి మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లో బేస్ వేరియంట్ ఉంది కదా, ఇది నిజంగా ఒక వాల్యూ ఫర్ మనీ వేరియంటా. ఎందుకంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మనకి వేరే కార్స్ కూడా ఉన్నాయన్నమాట. సో 20 లక్షలు, 21 లక్షలు అంటే 18 లక్షల నుంచి 22 లక్షల మధ్యలో అనుకోండి, చాలా కార్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఆ కార్స్తో కంపేర్ చేస్తే ఈ కారు మనకి వాల్యూ ఫర్ మనీ అవుతుందా లేదా అనేది క్లియర్గా చెక్ చేద్దాం. సో టాటా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ వేరియంట్లోనే, ఐ మీన్ ఈ బేస్ వేరియంట్లోనే మేము అన్ని ఫీచర్లు ప్రొవైడ్ చేసాము. సో మిడ్ వేరియంట్ కానీ టాప్ వేరియంట్ కానీ వెళ్ళాల్సిన అనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు, లేకపోతే ఈ వేరియంట్ సరిపోతుందని వాళ్ళైతే చెప్తున్నారన్నమాట. సో ఈ వేరియంట్లో వీళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తారో మనం క్లియర్గా 1 by 1 డిస్కస్ చేద్దాం. సో ఈ కార్ వాళ్ళని ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎండ్ ఆఫ్ ద వీడియో మీకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట. సో ఫస్ట్ థింగ్ మనం చెక్ చేయాల్సింది బేస్ వేరియంట్లో మనకి బ్యాటరీ ప్యాక్ ఏమేమి ప్రొవైడ్ చేస్తారు. మనకి మెయిన్ థింగ్ బ్యాటరీ ప్యాక్ కదా, దీని గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేయాలి. సో మనకి బేస్ వేరియంట్లో బ్యాటరీ ప్యాక్ వచ్చినప్పటికీ 63 kWh బ్యాటరీ ప్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకి LFP బ్యాటరీతో వస్తుంది. ఇంతకుముందు కూడా మీకు మన వీడియోస్లో చెప్పాను LFP బ్యాటరీ గురించి. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆ వీడియో ఒకసారి చూడండి. లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ అనమాట. సో మన ఇండియన్ కండిషన్స్కి బ్యాటరీ చాలా బాగా సరిపోతుంది అనమాట. ఎక్కువ వెయిట్లో కానీ నెక్స్ట్ లాంగర్ లైఫ్ సైకిల్స్ యూస్ చేసే వాళ్ళకి కానీ ఈ బ్యాటరీ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కమింగ్ టు మోటార్ పవర్, మనకి సింక్రోనస్ మోటార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాని తర్వాత డ్రైవింగ్ టైప్ వచ్చినప్పుడు మనకి ఇది రేర్ వీల్ డ్రైవ్తో మాత్రమే వస్తుంది బేస్ వేరియంట్ అనేది. కమింగ్ టు నెక్స్ట్ పీక్ పవర్ 235 bhp పీక్ పవర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నట్టు మనకి ఈ కారు. దాని తర్వాత పీక్ టార్క్ వచ్చినప్పటికి మనకి 315 Nm. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను నేను, పెట్రోల్ వేరియంట్లో నాకు అంతగా అనిపించలేదు పవర్ అనమాట. ఈవెన్ డీజిల్లో కూడా నాకు అంతగా అనిపించలేదు. బట్ ఇది మాత్రం మిమ్మల్ని ఎటువంటి డిసప్పాయింట్ అయితే చేయదనమాట. ఈవెన్ నేను తొందరలో డ్రైవ్ కూడా వెళ్ళబోతున్నాను. డ్రైవ్లో మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత MIDC రేంజ్. సో మనకి ARI క్లైమేట్ రేంజ్ అనుకోండి, సేమ్ ఆ టైప్లో దీనికి క్లైమేట్ రేంజ్ వచ్చినప్పటికే 565 kilometers అనమాట. దాని తర్వాత రియల్ వరల్డ్ రేంజ్ వచ్చినప్పటికే వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు, అది టాటా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. రియల్ వరల్డ్ రేంజ్ 440 నుంచి 460 వరకు వస్తుందని రియల్ వరల్డ్ రేంజ్ అయితే చెప్తున్నారు. బట్ 440 to 460 రాకపోయినా ఖచ్చితంగా 400 అయితే గ్యారంటీగా వస్తుంది ఫ్రెండ్స్, దాంట్లో మాత్రం ఎటువంటి డౌట్ అయితే లేదు. అది తొందరలో మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. దాని తర్వాత డ్రైవ్ మోడ్స్, దీంట్లో మనకి ఎక్కువ సిటీ అండ్ స్పోర్ట్స్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ రీజనరేషన్ బ్రేకింగ్ కూడా దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. ఈవీ కార్స్ అన్నింటిలో అది ఎలాగో ఉంది, మీకు తెలిసిందే. దాని తర్వాత ఛార్జింగ్, దాని తర్వాత దీంట్లో బైడైరెక్షనల్ ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. అది ఎలా ఉందో చూద్దాం. సో మనకి DC ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 20 to 80% ఛార్జ్ అవ్వడానికి 25 minutes అయితే పడుతుంది అనమాట DC ఛార్జర్ తోటి. అది 110 kW వరకు మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ AC హోమ్ ఛార్జింగ్ వచ్చేసి 10 to 100% ఛార్జ్ అవ్వడానికి 8.9 hours పడుతుంది అనమాట. దాదాపుగా ఒక 10 గంటలు వేసుకోండి 0 to మీరు 100 ఛార్జ్ అవ్వడానికి. అది 7.2 kW AC వాల్ బాక్స్ ఛార్జర్. దాని తర్వాత వెహికల్ టు లోడ్. సో ఏదైనా మన ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కానీ, లేకపోతే ఇంకేదైనా బయటకు అవుట్డోర్కి వెళ్ళినప్పుడు ఎలక్ట్రిసిటీ యూజ్ చేసుకోవడానికి ఈ వెహికల్ టు లోడ్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. అది 3.3 kVA వరకు మనకైతే సపోర్ట్ చేస్తుంది. దాని తర్వాత వెహికల్ టు వెహికల్ అనమాట. సో ఈ కార్ నుంచి మీరు ఇంకో కార్ని కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో అదైతే మనకి 5.0 kVA వరకు అయితే సపోర్ట్ చేస్తారు అనమాట ఈ కారు. సో దాని తర్వాత మనకి మెయిన్గా చెక్ చేసుకోవాల్సింది డైమెన్షన్స్ అండ్ కెపాసిటీ. సో డైమెన్షన్స్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సేమ్ పెట్రోల్ వేరియంట్కి దీనికి ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. ఆల్మోస్ట్ అన్ని సేమ్ ఉంటాయి అనమాట. లెంత్, విడ్త్, హైట్, వీల్ బేస్ అంతా సేమ్ ఉంటాయి. నెక్స్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 200 mm ఉంటుంది. బూట్ స్పేస్ 622 liters అండ్ ఫ్రంట్ ఉంటుంది కదా, ఫ్రంట్ సైడ్ అది వచ్చినప్పటికీ 55 liters ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇన్ఫోటైన్మెంట్ అండ్ కాక్పిట్. సో ఫ్రంట్ సైడ్ మనకి డాష్ బోర్డు, ఇక్కడ ఏమేమి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తారో చూద్దాము. మనకి సెంటర్లో మ్యాసివ్ 12.3 inch టచ్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ 10.25 inch డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే 2 స్క్రీన్లు వస్తాయి అనమాట మనకి. నేను మీ వీడియోలో కూడా చూపించాను, సియరా పెట్రోల్ వేరియంట్ వీడియోలో. దాని తర్వాత
వైర్లెస్ స్మార్ట్ ఫోన్ మిర్రరింగ్ అనేది ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లేకి మనకి ఇది పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ కార్లో మనకి 8 స్పీకర్స్ ఆఫర్ చేస్తున్నారు, JBL 8 స్పీకర్స్. టాప్ వేరియంట్లో మనకి 12 స్పీకర్స్ వస్తాయి, బట్ దీంట్లో 8 స్పీకర్స్ మాత్రం ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఐరా కనెక్టెడ్ టెక్ కూడా దీంట్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. దాని తర్వాత ఎక్స్టీరియర్ ఫీచర్కి వచ్చినప్పటికే బై LED ప్రొజెక్టెడ్ హెడ్లైన్స్. సో బేస్ వేరియంట్లో మనకి LED హెడ్లైట్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఎండ్ టు ఎండ్ DRLs, దాని తర్వాత కార్నరింగ్ ఫాగ్ ల్యాంప్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్. నెక్స్ట్ 18-inch వీల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వీల్ డిజైన్ అయితే మీకు కొంచెం చేంజ్ అవుతుంది అనమాట టాప్ వేరియంట్కి ఈ వేరియంట్కి. దాని తర్వాత కంఫర్ట్ అండ్ యూటిలిటీ. సో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఆఫర్ చేస్తున్నారు, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ ప్యూరిఫైర్ కూడా ఆఫర్ చేస్తున్నారు, క్రూజ్ కంట్రోల్ ఉంది, కూలర్ గ్లౌ బాక్స్ ఇచ్చేశారు. దాని తర్వాత స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా మనకి ఇచ్చేశారు. రేర్ విండోకి ఫ్రంట్ సైడ్స్ ఇచ్చారు. దాని తర్వాత డ్రైవర్ సీట్కి మనకి 6-way అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అయితే ఇచ్చారనమాట. తర్వాత ఇంకో మెయిన్ థింగ్, మనకి బేస్ వేరియంట్ అనేది ఓన్లీ 3 కలర్స్తో మాత్రం అవైలబుల్లో ఉంటుంది. ఆ 3 కలర్స్ ఏంటో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. కూర్ క్లౌడ్స్, దాని తర్వాత ప్యూర్ గ్రే, దాని తర్వాత ప్రిస్టిన్ వైట్ అనమాట. సో ఈ 3 కలర్లో మాత్రమే అవైలబుల్లో ఉంటుంది. సేఫ్టీ ఎక్విప్మెంట్. సో ఇంకా సేఫ్టీ గురించి మీకు టాటా గురించి చెప్పాల్సిన పని లేదు. సో ఈ కార్ని అయితే లారీ వెనక వైపు గుర్తించారు. దాని తర్వాత రకరకాలుగా అయితే టెస్ట్లు చేశారనమాట. అన్ని సేఫ్టీ టెస్ట్లో ఇది పాస్ అయింది. 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అయితే ఈజీగా స్కోర్ చేస్తుంది అనమాట. సేమ్ ప్లాట్ఫామ్ బిల్డ్ చేస్తారు కాబట్టి సో ఖచ్చితంగా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అయితే స్కోర్ చేస్తుంది. నెక్స్ట్ మీకు బ్రేక్స్ వచ్చినప్పటికీ అన్ని వీల్స్కి డిస్క్ బ్రేక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా ఇచ్చేస్తున్నారు. ఛాయిస్ వచ్చినప్పటికే దీంట్లో మీకు ESP, ట్రాక్షన్ కంట్రోల్, VDC ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, దాని తర్వాత ఆటో హోల్డ్, ఇవన్నీ కూడా స్టాండర్డ్గా మనకి ఆఫర్ చేస్తాం అనమాట బేస్ వేరియంట్ నుంచి. సో ఇవన్నీ మనకి చాలా యూజ్ అవుతాయి మనకి రియల్ వరల్డ్లో. సేఫ్టీ వైజ్ కానీ, నెక్స్ట్ ఏదైనా యాక్సిడెంట్ కానీ, కొలిజన్ టైంలో ఇవన్నీ మనకి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. ఫైనలీ ఫ్రెండ్స్, ప్రైసింగ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ప్రైసింగే మనకి మెయిన్ కదా. ఎందుకంటే ఈవీ కార్స్ ఈ రోజుల్లో 20 lakhs బడ్జెట్ పెట్టింది మనకి మంచి రేంజ్, దాని తర్వాత కంఫర్ట్ ఇవన్నీ రావట్లేదు. టాటా వాళ్ళు ఈ కార్ బేస్ వేరియంట్ లాంచ్ చేసిన పర్పస్ కూడా అదేనమాట. ఈ సెగ్మెంట్లో ఉండే వేరే కార్స్లో ఒకటి ఉంటే ఇంకో ఫీచర్ మిస్ అవుతుందని చెప్పి వీళ్ళైతే లాంచ్ ఈవెంట్లో కూడా చెప్పారు. సింపుల్గా చెప్పాలంటే కొన్ని కార్స్లో ఏమో కంఫర్ట్ బాగుంటుంది, బట్ రేంజ్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు అనమాట. కొన్ని కార్లో ఏమో రేంజ్, కంఫర్ట్ రెండు ప్రొవైడ్ చేస్తున్నారు, బట్ సేఫ్టీ ఉండట్లేదు. ఇవన్నీ కూడా సాటిస్ఫై చేయడానికి మేము సియరా బేస్ వేరియంట్ అయితే లాంచ్ చేసామని చెప్పి ఆ రోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. నాకు కూడా కరెక్ట్గానే అనిపించింది కొన్ని విషయాల్లో. సో దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పటికి 18.79 lakhs అయితే తీసుకొచ్చారు. 63 kWhది రేర్ వీల్ డ్రైవ్తో వస్తుంది అనమాట. సో ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఇది. హైదరాబాద్లో దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేటప్పటికి మీకు 19,75,000 పడుతుంది. సో ఇది నా ఎస్టిమేషన్ ప్రైస్ అనమాట. మీకు అరౌండ్ ఒక 20 లక్షల వరకు ఉండే ఛాన్స్ ఉంది. సో 20 లక్షలు దీనికి బడ్జెట్ పెట్టచ్చా అంటే నా వరకు ఈవీ కార్కి అయితే ఖచ్చితంగా పెట్టచ్చనే చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇదే సెగ్మెంట్లో మనకి వేరే కార్లలో చూడడానికి చాలా చిన్నగా అనిపిస్తాయి అనమాట. బట్ ఈ కార్ మనకి చాలా మ్యాసివ్గా ఉంటుంది అండ్ కంఫర్ట్ చాలా బాగుంటుంది. దాని తర్వాత కొంచెం డ్రైవబిలిటీలో చిన్న చిన్నవి ఉన్నాయి, నేను లేవనైతే చెప్పట్లేదు, బట్ వాటితో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ అనే చెప్పాలి. ఓవరాల్ యాంబియన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఈ కార్లో. దెన్ మనకి రోడ్ ప్రెసెన్స్ కూడా చాలా బాగుంటుంది. సో అది ఫ్రెండ్స్ టాటా సియరా ఈవీలో బేస్ వేరియంట్ గురించి. సో ఎనాలిసిస్ నేను చాలా కష్టపడి అయితే చేశాను. మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు ఎక్కడా కూడా దొరకదనమాట. నేనే 1 by 1 కూర్చొని నీట్గా ప్రిపేర్ చేశాను. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఖచ్చితంగా ఇలాంటి అనాలిసిస్ వీడియో కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.